హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి కుర్తీ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. దానికోసం లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నది ఐరన్ చేసుకున్నా. 4 మడతల మీద తీసుకున్నా అనమాట దీన్ని. తర్వాత ఇచ్చిన సైజ్ డ్రెస్కి కొలత తీసుకొని పొడుగు లైనింగ్ ఎప్పుడైనా ఒక 2-3 ఇంచులు తక్కువే కట్ చేయాలి. లైనింగ్ ఎక్కువ వస్తే 2 ఇంచులు పెట్టండి, తక్కువ వస్తే చూసుకొని పెట్టుకోవాలన్నమాట. 3 ఇంచులు వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు షోల్డర్ తీసుకున్నాను. నెక్ ఎంత ఉందో చూసుకున్నా. ఫుల్ షోల్డర్ వచ్చి 8 ఉందన్నమాట. 8 పెట్టేశాను. దానిలో హాఫ్ వచ్చి నెక్కి తీసాను, హాఫ్ ఏమో షోల్డర్కి తీసాను అనమాట. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో అంతా ఆర్మ్ హోల్ కూడా స్ట్రైట్గా లైన్కి తీసుకోవాలి. చూడండి, చెస్ట్ ఎంత ఉంది అని కొలత తీసుకుంటున్నా. ఇచ్చిన సైజు డ్రెస్కి ఎంత ఉందో అంతా నేను కొలత తీసుకున్నాను. కట్స్ ఎంత ఉందనేది తీసుకుంటున్నా. తర్వాత వచ్చి వేస్ట్ లైన్ తీసుకోవాలి. నేను ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నాను. అలాగే హిప్ లైన్ కూడా ఎంత ఉందో తీసేసుకోవాలన్నమాట. చూసారా, కట్స్ ఎండింగ్ దగ్గర హిప్ వస్తుంది, అక్కడ తీసుకొని దాన్ని కూడా నంబర్ వేసేసుకుంటున్నాను అనమాట. చూసారా, డ్రెస్కి అయితే ఈ విధంగా వచ్చింది. నేను మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి చెస్ట్ ఎంత ఉందనేది మళ్ళీ ఒకసారి కొలత తీసుకుంటున్నా. చూడండి, కట్స్ లెంత్ ఎంత ఉందనేది తీసుకుంటున్నాను. దాన్ని కట్స్ని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి హాఫ్ చేస్తే అక్కడ వేస్ట్ లైన్ వస్తుంది, దానికి మార్కింగ్ వేస్తున్నా. ఇలా 3 లైన్లు వేసేసుకున్నా. కొంచెం ఇలా కర్వ్ ఉన్న స్కేల్ ఉంటుంది, లేకపోతే నార్మల్ స్కేల్తో కూడా వేయొచ్చు. దీన్ని ఒక షేప్ లాగా వేసుకోవాలన్నమాట మార్క్. చూడండి, హిప్ కూడా వేసిన తర్వాత దీంతో ఇలా షేప్ ఇస్తున్నా అనమాట. చూసారా, కింద వరకు లైనింగ్ వచ్చి 2 మీటర్లే తెచ్చారు కస్టమరు, అందుకని కొంచెం చూసి వేసుకుంటున్నా అనమాట. కావాలంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోవచ్చు, క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, కొంచెం షోల్డర్ దగ్గర నెక్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వైపు కొంచెం డౌన్ చేసుకోవాలి, ఒక 1/4 ఇంచు అట్లా. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా ఎంత ఉందనేది కొలత తీసేసుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలన్నమాట. 2 కలిపి తీసుకోకూడదు, సెపరేట్ చేసిన తర్వాత చంక దగ్గర ముందు భాగం లోతు తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ కింది భాగం చూడండి, ఒక 2 ఇంచులు పైకి పెట్టా కదా, ఇలా కట్ చేసుకుంటే తోకలాగా రాదనమాట. డ్రెస్ షేపు చక్కగా వస్తుంది. ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసేసాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్కి వచ్చి లోత్ అనేది ఇప్పుడు తీసుకోవాలి. 2 పార్ట్లు కలిపి తీసుకోకుండా సెపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మనకి దీని మీద ప్రింట్ వచ్చింది చూడండి, ఆ ప్రింట్ పైకి రావాలి. సీదా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఈ ప్రింట్ని చూడండి, ఇలా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్ ఇలా పెట్టి కట్ చేసుకోండి. లైనింగ్ కంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఒక 3 ఇంచులు ఎక్కువ పెట్టాలన్నమాట. ఒకే రీతిలో కట్ చేయకూడదు, ఎక్స్ట్రా తీసుకోవాలి. కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా కట్ చేయొచ్చండి. మాకు కొలతలు తీసుకోవడం రావట్లేదు అని అనుకునే వాళ్ళకు ఇలా డ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ సేమ్ డ్రెస్ పెట్టి ఇలా కొలతలు తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రాకపోయినా రెండోసారి మూడోసారి
ట్రై చేయండి, వస్తుంది అసలు రాని వాళ్ళకు. చూసారుగా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాను. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఫ్రంట్. రకరకాల క్లాతులు వస్తూ ఉంటాయి కదా, అంటే డిజైన్స్ ఉన్నవి, ప్రింట్ ఉన్నవి, ప్రింట్ లేనివి, బోర్డర్ ఉన్నవి, అలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ప్రింట్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. చేతులకు వచ్చి 16 ఇంచులు ఉంది, 15 ఇంచులు ఉంది. మనం ఎక్స్ట్రా 16 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. మనం ఫోల్డ్ చేస్తాం కదా పైకి కిందకి, దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను ఎలా వస్తుంది అని చెప్పి చూస్తున్నాను అనమాట. చూడండి దీనికి ఎలా ఉందో అలాగే పెట్టి, కొంచెం ఆల్రెడీ ఇది వాడి ఉంటుంది కదా డ్రెస్, అందుకని కొంచెం లాగి తీసుకోవాలి, లేకుంటే టైట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూసారుగా ఎంత ఈజీగా కట్ చేయొచ్చో. రాని వాళ్ళు ఒకసారి ఇలా మీ డ్రెస్ పెట్టి కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.